18వ తారీఖున రా ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి కూడా పొలిటికల్గా ఒక స్టెప్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా ఉంటుందంటూ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా బాగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశం మీద జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నేతలు. ప్రస్తుతం మనతో పాటు అభిమాన సంఘ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ప్రధానంగా దేనికి సంబంధించి మీరు కంప్లైంట్ ఇచ్చారు? యాక్చువల్గా వారం రోజులుగా జరుగుతున్న విషయం నిన్నటాల నుంచి మనం చెప్తున్నాం, ప్రెస్లో చెప్తున్నాం. ఎన్టీఆర్ వస్తాడు 18వ ఏదో అనౌన్స్ చేస్తారనేసి కింద స్థాయి వరకు వెళ్ళిపోయింది. ఈ పబ్లిసిటీ వెళ్ళింది 5-6 రోజులు వెళ్ళిపోయింది. దానికి చూసి మళ్ళీ నిన్నటాల నుంచి మేము స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని వెనక ఎవరుండారు, ఈ విధంగా క్రియేట్ చేసేదానికి ఎవరుండారనే విషయం మీదే నేను కంప్లైంట్ ఇచ్చాను. నెక్స్ట్ ఎవరు ఫర్దర్ ఈ విధంగా ఎన్టీఆర్ గారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోకుండా ఈ విధంగా నెక్స్ట్ ఫర్దర్ లేకుండా కంప్లైంట్ చర్యలు తీసుకోమని దీనిపైన ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరు ఉండారు, ఈ విధంగా జరగడానికి కారణం ఏందనేది దానిపైన నిగదీసి నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు కానీ ఈ విధంగా చేసే విధంగా లేదా చర్యలు తీసుకోమని చెప్పి. అంటే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇప్పుడు ఏదైతే రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి వాళ్ళు 18వ తారీఖు అనౌన్స్ చేశారో వాళ్ళకు మీకు ఎటువంటి సంబంధం లేదు, దానికి సంబంధించి ఏదన్నా జరిగితే దాని మీద చర్యలు తీసుకునేలాగా కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే అసలు ఆ పెడుతున్నటువంటి వారి పట్ల కంప్లైంట్ ఇచ్చారా? ఏ రకంగా ఇచ్చారు మీరు కంప్లైంట్ అన్నది? మేము పెడుతున్న వారిపైననే కాదు, మొత్తం ఎపిసోడ్ మొత్తం పైన మనం కంప్లైంట్ ఇచ్చాం. పెట్టే వాళ్ళపైననే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం వీళ్ళు స్టార్ట్ చేశారు, ఎండ్ చేస్తుంటే ఈ స్టేట్మెంట్తో పోయేది. ఇది మొత్తం వారం రోజులు అన్ని మీడియాల్లో అన్నిట్లో చేసి ఎన్టీఆర్ గారి గౌరవ ప్రతిష్టల పైన ప్రాబ్లం చేసి అభిమానులు కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లు అని చెప్పి ఏమే ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడం వల్ల మేము బయట వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి తిరగాలి. ఎందుకంటే రేపు 18వ తేదీ తెలియకుండా అభిమానులు అందరూ ఎక్కువ మంది వచ్చి మళ్ళీ అక్కడ ఏమన్నా ఇష్యూ అయ్యి మళ్ళీ అదంతా ప్రాబ్లం అవ్వకుండా ఎస్పీ గారికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చెప్పాము ముందుగానే ఈ విధంగా ఉండొచ్చు సార్, ఎవరు కంట్రోల్ చేయలేము, ఆల్రెడీ కింద స్థాయి వరకు వెళ్ళిపోయింది. వాళ్ళు సోషల్ మీడియాలో ఆ విధంగా ప్లాన్ చేశారు. ఇది ఎందుకు జరిగిందో మాకు తెలియదు, దానిపైన ఎంక్వైరీ చేసి సరి తీసుకుంటూ ప్లస్ దీంట్లో ఏది లేదనే విషయం మీరు కూడా చెప్పండి, రావట్లేదనే విషయం మీరు కూడా చెప్పండి అని చెప్తుంది. ఈ గందరగోళానికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఈ సమాచారం అది ఫేకా వాస్తవం ఏదైనప్పటికీ కూడా ఒక హీరో వస్తున్నాడు అంటే చాలు వచ్చేస్తారు సహజంగానే. అయితే ఈ అంశం రేపు ఏదైనా 18వ తారీఖు ఒక భారీ ఎత్తున ఒకవేళ వచ్చేటువంటి ఆస్కారం ఏమైనా ఉందా? మీకేమైనా ఫోన్లు వచ్చే ఆ రకంగా? అది ఉందనే ఎస్పీ గారికి చెప్తున్నాము సార్, ఆ ప్రాబ్లం ఉంది, ఆ విధంగా క్రియేట్ చేశారు వీళ్ళు. ఎందుకు క్రియేట్ చేశారో వాళ్ళపైన చర్య తీసుకుంటూ సేమ్ దీన్ని కూడా కంట్రోల్ చేయండి. మీరంటే ఒక స్టేట్మెంట్ అండి, అవన్నీ నమ్మద్దండి, ఫేక్ న్యూస్లని నమ్మద్దండి, ఎన్టీఆర్ గారు రావట్లేదనే విషయమే మనం పదే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం దీనిపైన ఎందుకు ఈ విధంగా ఇంతవరకు ఎందుకు వచ్చింది, ఎవరికి దీనికి ఆద్యులు, ఈ మధ్యలో దీంట్లో ఎవరైనా దూరారా ఏందని దానిపైన మొత్తం ఎంక్వైరీ చేసి దానిపైన చర్యలు తీసుకోమని నెక్స్ట్ ఇంకెప్పుడు కానీ ఎన్టీఆర్ పైన కానీ అభిమాన సంఘాలపైన ఈ విధంగా రూమర్స్ రాకుండా చూసుకోవాలని మనం ఇంత గట్టిగా ఫైట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రధానంగా అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఈ రా ఎన్టీఆర్ సంబంధించి ఎవరైతే ప్రెస్ మీట్ అనో లేకపోతే గడిచినటువంటి ఎపిసోడ్ ఏదైతే 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క గందరగోళానికి సంబంధించి పూర్తిగా పింటుపిన అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రకంగా తెర మీదకి వచ్చింది, ఎందుకు అభిమానులు ఒక గందరగోళాన్ని సృష్టించేలాగా కూడా వ్యవహరించారన్న దాని మీదనే కంప్లైంట్ చేసినట్టుగా కూడా కృష్ణ యాదవ్ అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా చూసినటువంటి అభిమానులంతా కూడా 18వ తారీఖున నిజంగానే తమ అభిమాన హీరో ఎన్టీఆర్ వస్తున్నాడు అన్నటువంటి కోణంలో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ అలాంటి ఫ్యాన్స్ ఎవరైనా వస్తే కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఇంతటి గందరగోళానికి గల కారణకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఎన్టీఆర్ పేరు తెర మీదకి వచ్చింది, ఎందుకు పొలిటికల్ పేరు తెర మీదకి వచ్చినటువంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఈ యొక్క కేసును కూడా నమోదు చేయాలంటూ కూడా కృష్ణ యాదవ్ అయితే అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.